హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి భారతదేశంలో 2023-24 అంటే లాస్ట్ జనరల్ ఎలక్షన్ ఇండియాలో జరిగిన టైంలో భారతదేశంలో వివిధ పార్టీలకు వచ్చినటువంటి పొలిటికల్ డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పొలిటికల్ డొనేషన్స్ వచ్చిందంతా ఇండియాలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసినాయి. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డేటా తీసుకొని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక ఏడీఆర్ అనే ఒక సంస్థ ఏ పార్టీకి ఎంత వచ్చిందని చూపించే ప్రయత్నం చేసింది. ఏ పార్టీకి ఎంత వచ్చిన ఈ లిస్టులో ఆబ్వియస్లీ మనకు తెలిసిందే, భారతదేశంలో పొలిటికల్ చందా అవనివ్వండి, కరప్షన్ అవనివ్వండి, ఏ దందా అయినా భారతదేశంలో అది బీజేపీకి అనుకూలంగా ఉండాల్సిందే, అందులో బీజేపీ అగ్రభాగంగా ఉండాల్సిందే అనేసి మాత్రం ఈ ఏడీఆర్ రిపోర్ట్ కూడా చాలా క్లియర్గా తెలిపేసింది. ఫర్ ద ఇయర్ 2023-24 వచ్చేసి భారతదేశంలో వచ్చినటువంటి మొత్తం చందాల్లో 2,544.2 కోట్లు వస్తే అందులో 2,243.9 కోట్లు, ఆల్మోస్ట్ 2,244 కోట్ల రూపాయలు, 2,544 కోట్లు వస్తే అందులో 2,244 కోట్ల రూపాయలు బీజేపీకి వచ్చిందంటే బీజేపీ ఆర్గనైజ్డ్గా అంతకుముందు ఎలక్టోరల్ బాండ్స్ అనే ఒక స్కీమ్ ద్వారా బీజేపీకి వచ్చినటువంటి ఫండ్ వచ్చేసి దగ్గరగా 7,000 పైచీల కోట్ల రూపాయలు, 7,000. మిగిలిన పార్టీలకు అన్నీ కలిపి కూడా 3,000 కోట్లు రాలేదు, భారతదేశంలో ఉన్న మిగిలిన అన్ని పార్టీలకు కలిపి. కానీ ఒక బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చినటువంటి డబ్బు వచ్చేసి ఎలక్టోరల్ బాండ్స్ రద్దు చేయకముందు సుప్రీంకోర్టు 7,000 కోట్లు. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ రద్దు చేసిన తర్వాత కూడా బీజేపీకి వస్తున్నటువంటి సంత దేశం మొత్తానికి 2,544 కోట్లు వస్తే దేశంలో ఉన్న మేజర్ పొలిటికల్ పార్టీస్కి, అందులో బీజేపీకి వచ్చిన డబ్బులు 2,244 కోట్ల రూపాయలు. అంటే పొలిటికల్ డొనేషన్ రూట్ ఏదైనా, బీట్ ఎలక్ట్రల్ బాండ్స్ అవనివ్వండి, లేకపోతే ఇప్పుడు ఈ మెథడ్లో చెక్కుల రూపంలో ఇచ్చే డబ్బు అయినా అవనివ్వండి, ఏ రూపంగా అయినా భారతదేశంలో రాజకీయ చందా అంటే అది బీజేపీకి సింహభాగం 90% వెళ్ళిపోవాల్సిందే. లేకపోతే బీజేపీ దాన్ని ఏమంటారు, చందాస్ రాకపోతే బీజేపీ వ్యాపారవేత్తల్ని ఊరుకునే ప్రసక్తి లేదు. కాబట్టి భయాను నయాను మొత్తం దేశంలో వచ్చేటువంటి చందా మొత్తం బీజేపీకి అప్పగించే ప్రయత్నం మాత్రం ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా జరిగింది. ఇప్పుడు అదర్వైజ్ మెకానిజంలో కూడా బీజేపీకే సింహభాగం పొలిటికల్ డొనేషన్స్ వెళ్తున్నాయంటే బీజేపీ ఎంత ఆర్గనైజ్డ్ లూటింగ్ చేస్తుందో చూడండి. ఈ చందాల ద్వారా వచ్చిన డబ్బుల ద్వారానే కదా బీజేపీ ఫేక్ ప్రోపగండా మెషనరీని, వాట్సాప్ యూనివర్సిటీని, సోషల్ మీడియా మొత్తాన్ని మేనేజ్ చేసి ఎన్నికల్లో గెలుస్తూ ఉంది. సో ఇదంతా కామన్ పబ్లిక్కి తెలియదు కాబట్టి సోషల్ మీడియాలో వచ్చేదంతా నిజమే కాబోలు బీజేపీ ఇంత ఎఫర్ట్స్ పెడుతుందో అనుకుంటారు. కానీ ఈ మొత్తం ఈ సోషల్ మీడియాలో ఈ ఫేక్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ మెసేజ్ న్యూస్ మొత్తాన్ని మేనేజ్ చేసేయడానికి ఈ రకంగా దండుకున్న డబ్బులతోనే బీజేపీ మేనేజ్ చేస్తుంది అనేది మాత్రం చాలామందికి తెలియదు. ఏడీఆర్ అనాలిసిస్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే దగ్గరగా 2023-24కి దగ్గరగా 1,693 కోట్ల రూపాయలు ఇంక్రిమెంట్ ఉంది. 2022-23 పోలిస్తే 3తో పోలిస్తే 23-24కి వచ్చేసి 1,693 కోట్ల రూపాయలు అయితే ఇంక్రిమెంట్ ఉంది. దగ్గరగా 200% ఇంక్రిమెంట్ అని చెప్పొచ్చు. ఇందులో బీజేపీకి మాత్రం టోటల్గా 2,244 కోట్లు వచ్చింది. అండ్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఏంటంటే దగ్గరగా 280 కోట్లు వచ్చింది. బీజేపీకి వచ్చిన చందాదారులు చూసుకుంటే దగ్గరగా 8,358 మంది చందాలు ఇచ్చారు. 2,243 కోట్లు బీజేపీకి వస్తే అది దగ్గరగా 8,358 మంది ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి జస్ట్ 281 కోట్లు వచ్చింది. ఎక్కడ 2,244 కోట్ల రూపాయలు, ఎక్కడ 281 కోట్ల రూపాయలు. ఈ 281 కోట్ల రూపాయల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన డొనేటర్స్ ఎంతమంది ఉన్నారంటే దగ్గరగా 1,994 మంది ఇచ్చారు. అండ్ ఈ క్లియర్గా ఈ పర్టికులర్ చందా వచ్చిన విధానం ఏదైతే ఉందో 2,244 కోట్లు మైనస్ కాంగ్రెస్కి వచ్చినవి 281 కోట్ల రూపాయలు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, పోల్ మేనేజ్మెంట్లో అవనివ్వండి, ఎలక్షన్ స్ట్రాటజీస్కి పెట్టే డబ్బులు అవనివ్వండి, ఎలక్షన్ ర్యాలీస్కి పెట్టే డబ్బులు అవనివ్వండి, బీజేపీ దగ్గర ఉన్న రిసోర్సెస్కి కాంగ్రెస్ పార్టీకి అవనివ్వండి, దేశంలో మరి ఇతర పార్టీలకు ఉన్నటువంటి రిసోర్సెస్ ఎంత మీగర్గా ఎంత తక్కువగా ఉన్నాయో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు సోషల్ మీడియా బ్రౌజ్ చేసినా, ఇంటర్నెట్లోకి వెళ్ళినా, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా చూసినా ఎక్కడైనా బీజేపీనే ఫ్రంట్లో కనిపిస్తుంది, బీజేపీ ముందు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రకంగా దేశంలో వచ్చినటువంటి చందాల్లో 90% చందాలు ఒక పార్టీకి వెళ్ళిపోవడం వల్ల ఆ డబ్బు మొత్తాన్ని బీజేపీ తన రాజకీయ కార్యకలాపాలకు వాడి బీజేపీనే మీడియాలో కనపడేలా చేసేదానికి డబ్బు పెద్ద మొత్తంలో హెల్ప్ అవుతుందనే దానికి చాలా క్లియర్ ఎగ్జాంపుల్ ఇది.
తర్వాత డొనేషన్స్ చూసినట్లయితే మనము ఆమ్ ఆద్మీ పార్టీ అవనివ్వండి, ఎన్సీపీ అవనివ్వండి, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు అవనివ్వండి, వీటన్నిటికి వచ్చిన డబ్బులు కాంగ్రెస్ పార్టీతో వీటన్నిటికి వచ్చిన డబ్బు కంటే బీజేపీకి వచ్చిన డబ్బులు 6 టైమ్స్ ఎక్కువ వచ్చింది. సో ఈ రకంగా బీజేపీ దేశంలో చాలా పెద్ద మొత్తంలో ఒక ఆర్గనైజ్డ్ లూటింగ్ త్రూ ఎలక్షన్ పొలిటికల్ పార్టీకి డొనేషన్ ద్వారా తీసుకొని దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ మొత్తాన్ని ఫేక్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ న్యూసెస్తో మాత్రం నేను మెలైన్ చేసేసింది రాజకీయ వ్యవస్థ మొత్తాన్ని. అందులో సెకండ్ థాట్ అయితే లేదు. అండ్ బీజేపీకి వచ్చినటువంటి 2023, 2022, 2023 చూసుకున్నట్లయితే 719 కోట్లు వచ్చాయి. అండ్ 2023, 24 అంటే లాస్ట్ ఇయర్కి వచ్చినటువంటి చందా చూసుకుంటే 2244 కోట్లు వచ్చాయి. అదే మనం దగ్గరగా 211% ఇంక్రిమెంట్ వచ్చింది బీజేపీకి వచ్చినటువంటి చందాలో. అండ్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి డొనేషన్ చూసుకున్నట్లయితే 2022, 23కి వచ్చేసి 79 కోట్లు వచ్చాయి. ఎక్కడ 719 కోట్లు 2022, 23కి, అండ్ ఎక్కడ 79 కోట్లు, అక్కడ కూడా చూడండి డిఫరెన్స్ అగైన్ 90+% డిఫరెన్స్ ఉంది మళ్ళీ. తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి చందా 2023, 24కి వచ్చేసి యాజ్ ఐ సెడ్ 281 CR. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే బీజేపీకి కాంగ్రెస్ ప్రిన్సిపల్ అపోజిషన్ టు ద బీజేపీ మనం కాంగ్రెస్ పార్టీగా చూస్తే అసలు వాళ్ళకు వచ్చే డొనేషన్స్ పరంగా చూసుకుంటే ఎంత డ్రాస్టిక్ చేంజ్ ఉందో చూడండి. ఇంత వ్యత్యాసం ఉన్న దగ్గర రిసోర్సెస్ పరంగా బీజేపీని ధీటుగా ఎదుర్కోవాలంటే అది ఎలక్షన్లలో, మరీ ముఖ్యంగా ఎలక్షన్ ర్యాలీస్ అవనివ్వండి, ఎలక్షన్ క్యాంపెయిన్ అవనివ్వండి, లేకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్కి ఖర్చు పెట్టే డబ్బు అవనివ్వండి, కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న డబ్బుతో బీజేపీ దగ్గర ఉన్న డబ్బుతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న డబ్బు అది బఠానీ గింజలతో ఈక్వల్. అందుకని కాంగ్రెస్ పార్టీ ఒక కలెక్టివ్ యాజ్ వెల్ యాజ్ ఎఫెక్టివ్ క్యాంపెయిన్ని సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెట్టకపోయేదానికి రీజన్ ఏంటంటే ఫండ్స్ తక్కువగా ఉండటం ఒకటి. ఇంకోటి, ఇప్పుడు మనకు ఎలక్షన్లో కంటెస్ట్ చేసేటప్పుడు క్యాండిడేట్కి ఎక్స్పెండిచర్ సీలింగ్ ఉంది, కానీ పొలిటికల్ పార్టీకి సీలింగ్ లేదు. పొలిటికల్ పార్టీ ఎంతన్నా ఖర్చు పెట్టచ్చు. సో బీజేపీ దగ్గర అక్రమంగా సంపాదించిన అక్రమార్జనతో లూటీ చేస్తున్నటువంటి డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి సో పొలిటికల్గా వాళ్ళు ఎలక్షన్ ర్యాలీస్కి, ఎలక్షన్ క్యాంపెయిన్కి పార్టీ ఫండ్ నుంచి ఎంత డబ్బు అన్నా వాడుకోవచ్చు, దాని మీద లిమిట్ లేదు. కాబట్టి బీజేపీ ఈ రకంగా దండుకున్న డబ్బు మొత్తాన్ని ఎలక్షన్ క్యాంపెయిన్స్ వాడుకుంటుంది. ఎలక్షన్లో ఒక ఫేక్ ఫ్యాబ్రికేటెడ్ ప్రాపగాండాతో ముందుకెళ్ళి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి మరీ గెలుస్తూ ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ దగ్గర బీజేపీకి రిటాలియేటరీగా, బీజేపీకి ధీటుగా క్యాంపెయిన్ చేసేదానికి రిసోర్సెస్ లేకపోవడం వల్ల డెఫినెట్గా మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్లు అవనివ్వండి, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ అవనివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీలు అవనివ్వండి, దేశంలో ఏ ఇతర పార్టీ అన్నా అవనివ్వండి, స్పేరింగ్ రీజనల్ పార్టీస్, ఏ పొలిటికల్ పార్టీ క్యాంపెయిన్ కూడా బ్యాక్ ఫుట్లో ఉండేదానికి ప్రధానమైనటువంటి కారణం పొలిటికల్గా బీజేపీ రిసోర్స్ఫుల్గా ఉండటమే. సో మిగిలిన పార్టీల్లో అంత రిసోర్సెస్ లేకపోవడం వల్ల వాళ్ళ క్యాంపెయిన్స్ అంత గ్రాండియర్ మేనర్లో ఉండవు. కాబట్టి డెఫినెట్గా ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కూడా తక్కువగా ఉంటుంది. అది బీజేపీకి అడ్వాంటేజ్గా మారిపోయింది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక 2-3 విషయాల్ని చాలా బలంగా ఎలక్షన్ ప్రాసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే చందాలు చాలా డొనేషన్స్, పార్టీ ఫండ్స్ చాలా ఇంపార్టెంట్ ఫిక్స్ అయినటువంటి నరేంద్ర మోదీ గుజరాత్ మోడల్లో ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తారో కార్పొరేట్ అండ్ పాలిటిక్స్ని క్లబ్ చేసేసాడు. అదానీ అంబానీలు గుజరాత్ వరకు నరేంద్ర మోదీని సపోర్ట్ చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అలాంటి అదానీ అంబానీలతో పాటు మరికొద్ది మంది కార్పొరేట్స్ కలిపి బీజేపీ నరేంద్ర మోదీ ఎదుగుదల కోసం అనునిత్యం వాళ్ళు చందాలు ఇచ్చుకుంటూ సపోర్ట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగానే మనకు పొలిటికల్ డొనేషన్స్ ఏవైతే ఇస్తున్నారో దేశంలో అది బీజేపీకి తప్ప మరే ఇతర పార్టీకి పొలిటికల్ డొనేషన్స్ రావట్లేదు. సో రాకపోయేదానికి రీజన్ ఒకటే, వాళ్ళు బీజేపీ ఉంటే దేశంలో కార్పొరేట్స్ బాగుంటారు, కాంగ్రెస్ పార్టీ వస్తే మిగిలిన సెక్షన్స్ బాగుపడుద్ది, కార్పొరేట్స్కి అంత ప్రయారిటీ ఇవ్వరు. అందుకనేసి కార్పొరేట్స్ ఎప్పుడు బీజేపీ పవర్లో ఉండాలని కోరుకుంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే కార్పొరేట్ పార్టీస్ బీజేపీకి చందా ఇచ్చి బీజేపీ కొమ్ము కాస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.